మా అమ్మా నాన్న చేసిన తప్పుకి నన్ను బాధ్యుని చేయాలనుకోవటం తప్పు సిరి, చాలా తప్పు. మరి ఎంత తెలిసిన వాడివి నన్నెందుకు మా అక్కతో వెళ్లకుండా ఆపావు? ఇంకా ఈ నరకల్లో పడి చావడానికైనా అలా మాట్లాడావు? అదే చెప్తున్నాను, కానీ నువ్వు నాకు మాట్లాడటానికి అవకాశం ఇస్తేనే కదా నేను చెప్పడానికి. ఇప్పుడు జరిగిన గొడవ వల్ల నువ్వు కూడా ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇక మీకు మాకు శాశ్వతంగా ఎలాంటి బంధాలు ఉండవు. అదే గనక జరిగితే మీ అక్క ఇంకా ఎప్పటికిక్కడికి రాదు. పైగా కార్తీక్ అంజలి పెళ్లి కూడా ఆగిపోతుంది. వాళ్ళిద్దరిని కలపాల్సిన బాధ్యత మీ అక్క పైనే కాదు, మన పైన కూడా ఉంది సిరి. ఒక రకంగా మీ అక్క గాని అంజలి గాని మా అమ్మా నాన్నలు ఎదిరించే హక్కు అధికారం రెండూ లేవు. కానీ నేను నీ మెళ్ళలో తాళి కట్టాను కాబట్టి నువ్వు నా భార్యగా, ఇంటి కోడలుగా నువ్విక్కడే ఉండి ఏదైనా అనొచ్చు, ఏమైనా చేయొచ్చు. కాదని నువ్వు కూడా మీ అక్కతో పాటు వెళ్ళిపోతే అప్పుడు మనం ఏం చేయలేం సిరి. మనస్పర్ధలు, అపార్థాలు అన్నీ తొలగిపోయి మళ్ళీ మనం కోరుకున్న రోజులు తిరిగి రావాలంటే నువ్విక్కడే ఉండాలి. అందుకే ఆలోచించి నీ మీద కోపం ఉన్నట్టు నటించి నిన్నెక్కడే ఆగిపోయేలా చేశానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు సిరి. నీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటేనే నా కంట్లో కన్నీరు వస్తాయి. అలాంటిది నీ కంట్లో కన్నీరు తెప్పించేంత కసాయవాణ్ణి కాదు సిరి. నీ అక్క మీద పడ్డ నింద నిజం కాకూడదన్నా, మళ్ళీ అంజలి కార్తీకులు కలవాలన్నా నువ్వెక్కడుంటేనే సాధ్యపడుతుంది సిరి. ఇందాకేదో నోటికొచ్చినట్టు వాగి నీ మనసు నిజంగానే బాధ పెట్టాను. నన్ను క్షమించు సిరి. సూర్య, నన్ను క్షమించండి. ఇప్పుడు మీరేం తప్పు చేశారని ఆ మాట అంటున్నారండి? మిమ్మల్ని మా అమ్మ నన్ను అవమానించిన అన్ని మాటలు అంటున్నా నేను అక్కడే ఉండాడు చెప్పలేకపోయాను. నా చేతగానితనానికి నాకే సిగ్గుగా ఉందండి. అలా అనకండి. తల్లిదండ్రుల్ని గౌరవించడం చేతికాని తనం ఎలా అవుతుంది? అయినా మీ పెద్దవాళ్ళు అలా అనడంలో తప్పులేదండి. ఎందుకంటే తప్పంతా నాదే. ఆ రోజే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే వినకుండా మీరు చెప్పారని ఆగాను. అలా కాదని నేను ఆ రోజు అక్కడి నుంచి వచ్చేస్తుంటే ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. లక్ష్మి గారు, ఏంటండి మీరు అనేది? అవునండి, పెద్దవాళ్ళు ఏం చెప్పినా అది మన మంచికి చెప్తారు. వాళ్ళెంత కోపంతో తిట్టినా మీ మీద ప్రేమతోనేనండి.
రోజు ఎప్పటికీ నిలిచిపోవాలి అంటే నేనక్కడ ఉండకుండా ఉండడమే మంచిదండి. మీ వాళ్ళు నన్ను బాధ పెట్టారని అనవసరంగా మీరు బాధపడుతున్నారు. నిజానికి నాకు ఎలాంటి బాధ లేదండి. మీరింక మా గురించి ఆలోచించటం మానేసి త్వరలోనే మీరు పెళ్లి చేసుకోబోతున్నా మీ రాధ గురించి ఆలోచించండి. తను ప్రాణాలన్నీ మీపైన పెట్టుకుని బతుకుతోంది. తనని పెళ్లి చేసుకుని మీరు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. ఏమంటారు ప్రసాద్ గారు? నా ఈ కోరికని తీరుస్తారుగా? ఇప్పటికే ఆలస్యమైందని మళ్ళీ అక్కడ మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా వెళ్ళండి. వస్తానండి. రా అంజలి. రే కార్తీక్, అసలు నీకు బుద్ధుందా? ఎందుకు దాన్ని అలా పగలగొట్టావు? ఏమైందిరా నీకు? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదు, మీకు. ఏం కూసావురా? కన్న తండ్రిని పట్టుకుని అంత మాట అంటావా? ఎందుకనకూడదు? ఎన్ని రోజులు మీరు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అని మీ మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపించాను. కానీ ఈ రోజుతో అవి చచ్చిపోయాయి. రే కార్తీక్, నోరుని కాస్త అదుపులో పెట్టుకుని మాట్లాడు. అసలు మేము ఏం చేసామని అంటున్నావురా? ఇంకేం చేయాలమ్మా? ఇంకేం చేయాలి? ఈ ఇల్లు ఒక దేవాలయమని, ఈ ఇంట్లో మనుషులు దేవుళ్ళు అని నమ్మొచ్చిన ఆడపిల్లల్ని ఆడవాళ్ళని కూడా చూడకుండా బయటికి గెంటేశారు. అది చాలదా? అసలు ఇంట్లో జరిగిన దాంట్లో వాళ్ళ తప్పేం లేదని తెలిసి వాళ్ళని అనుమానించి అవమానించి బయటికి గెంటేశారు. మనసున్న వాళ్ళు చేసే పనేనా అమ్మా ఇది? చెప్పండి. రే కార్తీక్, ఈ ఇంటితో సంబంధం లేని వాళ్ళ కోసం నీకు జన్మనిచ్చిన మమ్మల్ని తిట్టే స్థాయికి వచ్చావురా నువ్వు? వస్తాడండి, ఎందుకు రాడు? ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని మనం కనిపించిన ప్రేమ కన్నా వాడికి ఇప్పుడు అంజలి ప్రేమే గొప్పదైపోయింది కదా. అందుకే అన్ని తప్పులు చేసినా, అన్ని తప్పుడు పనులు చేసినా వాడి కంటికి కనిపించడం లేదు. అంతలా దాని మాయలో పడి వీడి కళ్ళు మూసుకుపోయాయండి. అందుకే మనల్ని లెక్క చేయకుండా మాట్లాడుతున్నాడు. అమ్మా ప్లీజ్. అంజలి గురించి ఇంకొక మాట కూడా తప్పుగా మాట్లాడుకో. తన గురించి నాకు తెలుసమ్మా, నాకు మాత్రమే తెలుసు. తన కలలో కూడా ఎలాంటి తప్పు చేయదమ్మా. అంజలి నిప్పమ్మా, నిప్పు. నిప్పేరా? నిప్పే. అది నీ జీవితాన్ని ఎక్కడ కాల్చి బూర్ది చేస్తుందో అని భయపడి నీ మేలు కోరేదాన్ని బయటికి పంపించావురా. అయినా ఏంట్రా నువ్వు దాన్ని అంతలా వెనకేసుకొస్తున్నావు? గుట్టుగా మన బతుకుతుంటే
ఈ రోజు దానివల్లే కదా మన పరువు బజాను పడింది. మన గురించి నలుగురు చెడుగా అనుకునే కర్మ పట్టింది. మేమేం తప్పు చేయకపోయినా ఇప్పుడు నలుగురు అనే మాటలకు మేం ఎలా తలెత్తుకుని తిరగలంరా? చెప్పరా, చెప్పు. అయినా మనకు తలవంపులు తీసుకొచ్చిన వాళ్ళని ఇంట్లో పెట్టుకొని దేవతలా పూజ చేయమంటామంట్రా? అలా చేస్తే మన పరువు పోవటమే కాదురా, నలుగురు మన ముఖాలు ఉమ్మేస్తారా? ఆ విషయం మీకు అర్థం కావటం లేదా? అర్థం కాంది నాకు కాదు నాన్న, మీకు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసి కూడా ఎవరో ఏదో అంటారని అబద్ధాన్ని నిజం అనుకుని నింద వేసి వాళ్ళని పంపించేశారు. అది చాలా అన్యాయం నాన్న. అంజలి ఏ తప్పు చేయలేదని నాకే కాదు, మీకు కూడా తెలుసు. తన ఇంటికి వచ్చినప్పుడు దేవత లాంటి అత్తమామలు దొరికారని ఎంతగానో సంతోషించింది. కానీ ఆ దేవుళ్లే రాక్షసులుగా మారి తనని అనుమానించారని తెలిసి అసహించుకుని వెళ్ళిపోయింది నాన్న, వెళ్ళిపోయింది. తప్పు చేశారు. మీ అర్థం లేని ఆవేశంతో తను నా నుంచి దూరం చేశారు. ప్రాణం లేని వస్తువును పగలగొడితేనే మీరు అంతలా బాధపడ్డారే. నేను ప్రాణం ఉన్న మనిషి నాన్న, మీరు నా గుండెలు పగిలేలా చేశారు. దానికి నేనెంత బాధపడాలి నాన్న, ఎంత బాధపడాలి? కన్నబిడ్డ ప్రేమని అర్థం చేసుకొని కసాయి వాళ్ళలా మీరు ఎలా మారిపోయారు నాన్న? ఎలా మారిపోయారు? మీరు చేసిన పనికి ఈ అంజలి జీవితంలో నా మొహం చూడదు. మేమెవరం ఎలా బాధపడినా మీరు పట్టించుకోకండి. సంతోషంగా ఉండండి. హలో, అవును సార్, ఆర్కే ఈవెంట్ ప్రసాద్నే మాట్లాడుతున్నాను. సార్, మీరు బడ్జెట్ చెప్తే ఆ బడ్జెట్లోనే ఈవెంట్ ప్లాన్ చేస్తాను. సార్, క్యాటరింగ్ విషయంలో మీకు ఎలాంటి మాట రాదు. మీరు అడ్రస్ చెప్తే అక్కడికి వచ్చి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. లక్ష్మి గారు, మిమ్మల్నేనండి. లక్ష్మి గారు, ప్రసాద్ బాబు, ఎవరిని పిలుస్తున్నావు? అదే బాబాయ్, లక్ష్మి గారిని పిలుస్తున్నాను. కొత్త ఈవెంట్ ఒకటి వచ్చింది, క్యాటరింగ్ గురించి మాట్లాడాలి. పిలువు బాబాయ్. ఏంటి బాబు పిలిచేది? నిన్న రాత్రి ఏం జరిగిందో మర్చిపోయావా? నువ్వే కదా బాబు దగ్గరుండి మరీ లక్ష్మి గారిని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చావు. మరి తను ఇక్కడే ఉందని ఎలా అనుకుంటున్నావు బాబు? లక్ష్మి గారు వెళ్ళిపోయారు. కాదు బాబు, మనమే పంపించేశాం. ఇంకా తను ఎప్పటికీ రాదు బాబు, రాదు. రే పెద్దడా, నీ పద్ధతేం బాగోలేదురా. నిన్ను పెళ్లి చేసుకునే అమ్మాయిని ఎదురుగా పెట్టుకొని నువ్వెందుకురా ఆ లక్ష్యం గురించి అంతలా ఆలోచిస్తున్నావు? అవునరా కృష్ణ, నువ్విలా పదే పదే లక్ష్మి పేరు కలవరిస్తూ ఉంటే వచ్చిపోయేవాళ్ళు మనల్ని చూసి నవ్వుతారా? అందరి ముందు మా తల తీసేసినట్టు అవుతుంది. ఒరే కృష్ణ, ఆ లక్ష్మికి మనకి ఎలాంటి బంధం గాని బంధుత్వాలు గాని లేవని చెప్పి
ఇంట్లోంచి పంపించేశాం. కానీ నువ్వే ఇంకా నీ మనసులోంచి పంపించలేదు. చూడరా, ఇంకా కొన్ని రోజుల్లో మీ ఇద్దరికి పెళ్లి పెట్టుకొని నువ్విలా చేయటం అంత మంచిది కాదు. ఇంకెప్పుడు నీ నోటి నుంచి ఆ లక్ష్మి పేరు రావటానికి వీల్లేదు, గుర్తుంచుకో. ఏంటమ్మా, ఏదో ఆలోచిస్తూ బాధపడుతున్నట్టున్నావు? చూడంజలి, జరిగింది తలుచుకుంటూ నువ్వింకా ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పమ్మా? అయినా ఇప్పుడేమైందని? ఆ దేవుడి దయ వల్ల ఎవరికి ఏమీ కాకుండా క్షేమంగా బయటకొచ్చావు. మరెందుకమ్మా నువ్వింతలా బాధపడుతున్నావు? నేను బాధపడుతుంది నా గురించి కాదక్కా, నీ గురించి. నా గురించా? నాకేమైందమ్మా? నేను బాగానే ఉన్నానుగా. పైకి నువ్వు సంతోషంగా కనిపించినంత మాత్రాన లోపల నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసక్కా. తెలుసు. అబ్బే, అలాంటిదేం లేదమ్మా. అబద్ధం చెప్పకక్క, నీ గురించి నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా కోసం, మా సంతోషం కోసం కష్టపడుతున్నావే తప్ప నీ కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించుకోలేదు. మాకే కష్టం వచ్చినా అది నీకే వచ్చినట్టు బాధపడతావు. చివరికి నీ జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డావు. అలాంటి నిన్ను మేమెప్పటికీ సంతోషంగా ఉండేలా చూసుకోవాలని కోరుకున్నామే తప్ప నిజంగా నువ్వు సంతోషంగా ఉన్నావో లేదో మేం తెలుసుకోలేకపోయామక్క. ఆఖరికి మా వల్లే నువ్వు కోరుకున్న జీవితానికి దూరం కావాల్సి వచ్చింది. అసలు నువ్వు ఆ రోజే మమ్మల్ని వదిలేసి ఉంటే నీకిన్ని కష్టాలు అవమానాలు వచ్చుండేవి కాదు కదక్కా. నువ్వు హాయిగా సంతోషంగా నువ్వు కోరుకున్న వ్యక్తితో నీ జీవితం సంతోషంగా ఉండేది. ఇదంతా మా వల్లే కదక్కా. నువ్వు మమ్మల్ని పట్టించుకోవడం వల్లే కదా నీకిన్ని బాధలు. అది తలుచుకున్న ప్రతిసారి నాకు దుఃఖం ఆగట్లేదక్కా. నన్ను క్షమించక్కా, నన్ను క్షమించు. పిచ్చిదానా, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? చూడ, తన సంతోషాలకి బిడ్డ అడ్డొస్తుందని ఏ తల్లి ఏనాడు అనుకోదమ్మా. అవ్వడానికి మీరు నాకు చెల్లెళ్ళే అయినా నేను మిమ్మల్ని నా కన్న బిడ్డలాగే చూసుకుంటున్నాను. మీ కంట్లో కన్నీళ్ళొస్తే అది చూసి నేను తట్టుకోలేనమ్మా. నా
ప్రాణం ఉన్నంత వరకు మీకే కష్టం రాకుండా చూసుకోవడం అమ్మగా నా బాధ్యతమ్మా. ఇప్పుడు నేను ఆ బాధ్యతని నిర్వర్తిస్తున్నాను అంతే. మన అమ్మకిచ్చిన మాటని ఎక్కడ నెరవేర్చకుండా పోతానోనని నాలో భయమే తప్ప నేనేం కష్టాలు పట్టం లేదమ్మా. అయినా నన్నింతగా ప్రేమించే మీరందరూ ఉండగా నాకు 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 బాధలో ఉంటుంది చెప్పు. మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. అమ్మా అందని త్యాగం కోటి దైవాల రూపం కదిలే కోవెల నీ దేహం.